ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ట్రాప్ చేస్తున్నారు. ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తే ఒక సర్వే మాత్రం గెలుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఖచ్చితంగా ఓడిపోతున్నాం. బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ రెడ్డిని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్లు అంటిస్తా. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓటుగా చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడే. ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి. అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి? ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం. ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా? ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి.